ఎందుకు వస్తున్నాయనేది పరీక్షల ద్వారా తెలుస్తుంది. క్లినికల్ ఎగ్జామినేషను అలాగే బ్లడ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి సరైన వైద్యం తీసుకుంటే అరికాలు అరిచేతుల మంటలు తగ్గుతాయన్నమాట. ఆల్కహాలు తాగే వాళ్ళల్లో, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ అరికాలు అరిచేతులు మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే B1, B6, B12 డిఫిషియన్సీలో కూడా అరికాలు అరిచేతుల మంటలు వస్తాయి. కాబట్టి ముందు దానికి కారణం ఏంటి అని తెలుసుకొని ఆ కారణానికి తగిన చికిత్స తీసుకుంటే డెఫినెట్గా అరికాల మంటలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించడం, అవయవాల పనితీరు మందగించడం చాలా సాధారణమైన విషయమే. నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేసే మన గుండె కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. వయసుతో పాటు గుండె పనితీరు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అయితే కొంతమందిలో ఇన్ఫెక్షన్లు, ఇతరత్రా జబ్బుల మూలంగా చిన్న వయసులోనే గుండె పనితీరు బాగా తగ్గిపోతూ ఉంటుంది. గుండె పనితీరు మందగించడాన్ని వైద్య పరిభాషలో డాక్టర్లు హార్ట్ ఫెయిల్యూర్గా పిలుస్తారు. గుండె పనితీరు మందగించడానికి కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె పనితీరు మందగించటం అంటే ఏంటి? హార్ట్ అనేది ఒక మజిల్ పంప్. ఇందుట్లోకి రక్తం కనుక వచ్చినప్పుడు మామూలుగా 100 ml బ్లడ్ కనుక ఇందుట్లోకి వస్తే ఇలా పంప్ చేసినప్పుడు 60 నుంచి 70 ml బయటకు వస్తుంది, 30 నుంచి 40 ml బయటికి మిగులుతుంది, లోపలే మిగులుతుంది అనమాట. అది నార్మల్గా ఉండేది. ఈ రకంగా ప్రతి ఒక్కసారి కొట్టుకుంటుంటే నిమిషానికి దాదాపు 70-80 సార్లు కొట్టుకుంటున్నప్పుడు ఈచ్ టైం 60 to 70 ml పంప్ చేస్తుంది. ప్రతి నిమిషానికి కూడా దాదాపు 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ పంప్ చేస్తుంది అనమాట. అలా పంప్ చేస్తే కానీ మనం అంతా అన్ని పనులు చేసుకోలేము. మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ హార్ట్కి రకరకాల జబ్బులు రావచ్చు. ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, హార్ట్ అటాక్స్ వచ్చి ఉండొచ్చు, లేదా లోపల కవాటాలు దెబ్బతినచ్చు, లేదా కండరాలు దెబ్బతినచ్చు. ఒక్కోసారి ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళని కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, లేదా ఒక్కోసారి డెలివరీ తర్వాత కొంతమంది పీపుల్ లేడీస్లో హార్ట్ దెబ్బతింటూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఈ మజిల్ దెబ్బతిన్నప్పుడు ఇలా పంప్ చేసినప్పుడు ఎప్పుడైతే 60%, 70% బయటికి రావాల్సింది 50%, 40%, 30%, 20% అలా తగ్గిపోతుంది. అంటే 100 ml బ్లడ్ ఉన్నప్పుడు మనం పంప్ చేసినప్పుడు ఓన్లీ 10, 15, 20 బయటకు వస్తుంది, మిగతా అంతా గుండె లోపలే మిగిలిపోతుంది. అప్పుడు మరి ఇమాజిన్ చేయండి, మరి ఒక బీట్లో 20 ml బయటకు వస్తుంది, 70 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి, 1.4 లీటర్స్ బయట బ్లడ్ వస్తే బాడీలో మనకి చాలదు. గుండె పనితీరు మందగించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? కొంచెం దూరం నడవగానే ఆయాసం వస్తుంది, ఊపిరితిత్తులకు రక్తం చాలట్లా, టిష్యూస్కి రక్తం చాలట్లా, అలాగే కాళ్ళకు వాపులు వస్తాయి అన్నమాట. అట్లాగే నీరసం వస్తుంది, ఏ పని చేయలేరు, గుండె దడ వస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఒక్కోసారి అన్కాన్షియస్ అయి పడిపోతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే గుండె కండరం దెబ్బతిని బయటికి రక్తం సరిపడా రావట్లేదో దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. గుండె పనితీరు ఎందుకు మందగిస్తుంది? గుండెకి మనకంతా తెలుసు 3 రక్తనాళాలు ఉంటాయి. ఫ్రంట్లో ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. వీటిని కొర్నరీ ఆర్టరీస్ అంటాం. వీటిలోంచి బ్లడ్ వచ్చినప్పుడు ఈ కండరానికి సరిపడా న్యూట్రిషన్, ఆక్సిజన్ అన్నీ సప్లై అవుతాయి, అది బాగా పనిచేయగలుగుతుంది. ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినప్పుడు మనకి ఒక్కొక్కసారి తెలియకుండా హార్ట్ అటాక్స్ రావచ్చు, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు. ఒక్కోసారి మనకు తెలిసి కూడా సివియర్ చెస్ట్ పెయిన్ రావటం, హార్ట్ అటాక్ లాంటిది వస్తుంది అనమాట. ఎంత మేజర్ హార్ట్ అటాక్ అనే దాన్ని బట్టి హార్ట్ ఎంత దెబ్బతింది అనేది మనకు తెలుస్తుంది. ఒక్కోసారి మెయిన్ దాంట్లోనూ ఎక్కువగా రక్తం సప్లై చేసే పైప్లో కనుక వచ్చినప్పుడు చాలా పార్ట్ 50%, 75% దెబ్బతినచ్చు అనమాట. అది కామనిస్ట్ కారణం. అట్లా కాకుండా మిగతా కారణాలు ఏంటంటే ఈ గుండె లోపల కవాటాలు ఉంటాయి. మన కామన్గా ఉండే ప్రాబ్లం, సెకండ్ కామన్ ప్రాబ్లం దీన్ని. రైట్ సైడ్ 2 కవాటాలు, లెఫ్ట్ సైడ్ 2 కవాటాలు ఉంటాయి. మరి గుండెలో రక్తం ఒకే డైరెక్షన్లో స్మూత్గా వెళ్ళాలంటే ఇవి ఒకే డైరెక్షన్ ఓపెన్ అవుతా, క్లోజ్ అవుతూ ఉండాలి. ఒక్కొక్కసారి ఇవి బాగా మూసుకుపోవటము, నేరో అవ్వటము, లేకపోతే లీక్ అవుతూ ఉంటాయి. రక్తం పైనుంచి కిందకి రావాలి, కింద పంప్ చేసినప్పుడు బయటికి వెళ్ళాలి రక్తం. అలా కాకుండా ఇక్కడే పైకి కిందకి బ్లడ్ ముందరికి వెనక్కి జరుగుతూ ఉంటుంది. అప్పుడు మరి ఎఫిషియన్సీ ఆఫ్ ది పంప్ తగ్గిపోతుంది కదా. ఇది సెకండ్ కామనిస్ట్ కాజ్ అండి ఈ వాల్వ్ ప్రాబ్లం అనేది. మిగతా కారణాలు ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనో, ఆల్కహాల్ అనో. ఒక్కొక్కసారి మనకి దాదాపు 40-50% పీపుల్లో మన కారణాలు ఇంకా తెలియదు. సైన్స్ ఈజ్ అడ్వాన్సింగ్, ఈరోజు ఇంకా మనకి రీజన్స్ తెలియదు అనమాట. బట్ కామన్ కారణాలు అయితే మాత్రం హార్ట్ అటాక్స్, వాల్వ్ ప్రాబ్లమ్స్. ఒక్కోసారి పుటకలో గుండెలో రంధ్రాలు ఉంటే వాటిని సరైన టైంలో మనం కనుక ఆపరేషన్ చేయటం, ట్రీట్మెంట్ అందించకపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్లో హార్ట్ ఫెయిల్యూర్ కామన్. గుండె పనితీరు మందగించిన విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు? జనరల్గా హార్ట్ ఫెయిల్యూర్ అనేది
క్లినికల్గా మనం సస్పెక్ట్ చేస్తామండి. ఏంటంటే వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ కొంచెం తక్కువగా ఉంటామనో, లేకపోతే హార్ట్ రేట్లో వేరియేషన్ ఉంటాము, కాళ్ళకు వాపులు ఉంటాము, మరి మెడలో వెయిన్స్ బాగా బల్జింగ్ అయి ఉంటామనో, స్టెథోస్కోప్ పెట్టినప్పుడు మనకి గుండెలో సౌండ్స్ డిఫరెంట్గా ఉంటాము. ఇలాంటి వాటిని బట్టి ఫస్ట్ మనం సస్పెక్ట్ చేస్తాం. తర్వాత కొన్ని టెస్టులు చేస్తాం, ఒక ఈసీజీ తీస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అంటే ఎకో అనే టెస్ట్. ఎకో అంటే మనకి అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇక్కడ నుంచి చెస్ట్ పై నుంచి ఒక ప్రోబ్ పెట్టి మనం చూస్తే టీవీ టెస్ట్ అంటూ ఉంటారు కామన్గా. చేసినప్పుడు మన గుండెలో గదులు ఎలా ఉన్నాయి, బాగా పెరిగినాయా, నార్మల్ సైజులో ఉన్నాయా, అవి బాగా కొట్టుకుంటుందా, వీక్గా ఉన్నాయా, వాల్వ్ లీక్ అవుతుందా, గుండె పైన ఇంకేదైనా తేడా ఉందా, ఇలాంటివన్నీ తెలుస్తుంది అన్నమాట. ఎకోతో మనం ఈ డయాగ్నోస్ చేయొచ్చు ఏంటి హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అనే విషయం. కాకపోతే హార్ట్ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటో అనేది ఏంటంటే మనకి ఎక్కువతో తెలియకపోవచ్చు. అప్పుడు అవసరమైతే ఈ యాంజియోగ్రామ్ చేయటం, న్యూక్లియర్ స్కానింగ్ చేయటం, ఈ ఎంఆర్ఐలను చేయటం, ఇలాంటి ఇంకా ఎక్స్ట్రా టెస్టులు చేయాల్సి వస్తుంది. బట్ జనరల్గా ఎక్కువ చేసి క్లినికల్గా మనం సరిగ్గా చూస్తే వీళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ అనే విషయం తెలిసిపోతుంది. గుండె పనితీరును మెరుగుపరిచేందుకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? కొన్ని సంవత్సరాలుగా మందులు వాడుతున్న జబ్బు ప్రోగ్రెస్ అవటం వల్ల కానీ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అటు వాళ్ళు చాలా కొత్త మెథడ్స్ కూడా వచ్చినాయి. కామన్గా కార్డియాలజిస్ట్ చేసేది ఏంటంటే బైవెంట్రికులర్ పేసింగ్ అని అంటారు. అంటే మన పేస్ మేకర్, అది ఒక టైప్ ఆఫ్ పేస్ మేకర్. ఇప్పుడు గుండెకి 4 గదులు నేను తెలుసు, పైన 2 గదులు, కింద 2 గదులు. ఈ కింద 2 గదులు కూడా పంపింగ్ ఛాంబర్స్. మామూలుగా ఈ 2 ఇలా సైమల్టేనియస్గా కొట్టుకోవాలి. కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, కొంచెం డిలే ఉంటుంది అన్నమాట. ఈ రెండింటికి డిలే ఉండటం వల్ల రెండింటికి సరిపడా మ్యాచింగ్ ఉండదు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 ఛాంబర్స్లోకి 2 వైర్స్ పెట్టి కార్డియాలజిస్ట్ బైవెంట్రికులర్ పేసింగ్ అని ఒక పేస్ మేకర్ పెట్టి సైమల్టేనియస్గా 2 పనిచేసేట్టు చేస్తారు. అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో దాదాపు 100లో 20-25 మందికి దీని వలన కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది కొన్ని సంవత్సరాల పాటు. ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీ అని ఉంది. కొద్దిగా ట్రై చేస్తున్నాం. అంటే మన బాడీలో ఉన్నటువంటి మూల కణాలు వాటిని ఐసోలేట్ చేసి మనం ఈ హార్ట్ మజిల్లోకి ఇంజెక్ట్ చేస్తాం. అదే సర్జన్స్ కనుక మేము కనుక అయితే బైపాస్ సర్జరీ అలాంటి చేసేటప్పుడు ఎక్కడైతే కండరం దెబ్బతుందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. చేస్తే ఆ ఉన్నటువంటి మజిల్ ఇంప్రూవ్ అవటం కానీ లేదా మజిల్ ఇంకా కొంత డెవలప్ అవటం కానీ అలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో కొద్దిమందికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకా కనుక ఇది లేకపోతే నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. బాగా దెబ్బతింది, వీళ్ళు ఇంకా 1-2 రోజుల కంటే సర్వైవ్ అయ్యట్లేదు, లైక్ మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది, లేదు హార్ట్ డిసీజ్ బాగా అడ్వాన్స్ అయిన లేట్గా వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు ఇక్కడ గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలి మనం, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. గుండె దొరకట్లేదు, అడ్వాన్స్లో ఉందనుకున్నప్పుడు అసిస్టెడ్ డివైస్ అని వచ్చినాయి. అవేంటంటే మెకానికల్ డివైస్. ఇప్పుడు మనకి హార్ట్ పంపింగ్ 20% చేస్తుంది, మరి ఇంకా 40% పెంచాలి. ఈ హార్ట్ పనిచేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకా ఆర్టిఫిషియల్ పంప్స్ ఉంటాయి, మెటల్ పంప్స్, వాటిని హార్ట్ దగ్గర ఫిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇది హార్ట్ 20% చేస్తుంటే ఇది 40% చేస్తాయి అన్నమాట. అట్లా అసిస్ట్ డివైస్ అని వాడతాం. ఇవి జనరల్గా ఎంతకాలం వాడతామంటే మనకు హార్ట్ దొరికే వరకు ఒక్కోసారి 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, అలాంటిది వాడతాం. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఇప్పట్లో ఒక 2 కంపెనీస్ అమెరికాలో ఆర్టిఫిషియల్ హార్ట్స్ అని తయారు చేస్తుంది. అంటే గుండె దెబ్బతింటే అలా గుండె తీసేసి మనకు ఇప్పుడు నీ రీప్లేస్మెంట్, నీ దెబ్బతింటే వేరే ఆర్టిఫిషియల్ నీ తీసుకొచ్చి పెడుతున్నట్టు ఈ గుండెని తీసేసి మనం ఆర్టిఫిషియల్ హార్ట్ ఫిట్ చేయొచ్చు అనమాట. గుండె పనితీరు మందగించకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉప్పు బాగా తగ్గించుకోవాలి. మనం ఓవర్ వెయిట్ ఉంటే తగ్గాలి. ఎందుకంటే మరి బాడీ స్థూలకాయంగా అనుకుంటే హార్ట్ ఆల్రెడీ వీక్గా ఉంది, అంత పెద్ద బాడీకి మరి బ్లడ్ సప్లై చేయాలంటే కష్టం కదా. అందుకని ఓవర్ వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలి మనం. స్మోకింగ్ ఉంటాం, హైపర్ టెన్షన్ అను అంటే హై బీపీ అను, షుగర్ వ్యాధి ఇలాంటివి ఉంటే ఇవన్నీ కంట్రోల్ చేయాలి. కాబట్టి గుండె జబ్బు కారణాలు ఏంటి? అది స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ ఆపంతో ఉపయోగం ఉంది, ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ఆపకుండా మనం మందులు వాడితే ఉపయోగం లేదు. అందుకని ఏదైతే కాజ్ చేస్తుందో దాన్ని మనం ఫస్ట్ ట్రీట్ చేయాలి.